టాక్ విత్ తెలకపల్లి. తెలంగాణ సభలో సవాళ్ళ మోత మోగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పెద్ద ఎత్తున రచ్చ చర్చ సాగిన నేపథ్యం. ఇక మునుముందు ఈ రకంగా ఈ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు, సవాళ్ళ మోతలు ఎలా మోగుతాయా అనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. మొదటి రోజే ఈ రకంగా గవర్నర్ ప్రసంగంపై చేసిన చర్చలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు తమదైన స్టైల్లో వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చిన నేపథ్యంతో అసెంబ్లీ దద్దరిల్లిందని చెప్పొచ్చు. ఇక మునుముందు దీని పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అసెంబ్లీలో ఈరోజు జరగవలసిన చర్చ ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఇదే అంశాలపై తెలకపల్లి రవి గారు మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. సభాపర్వం, సవాళ్ళ మోత, అసలు ఏం జరుగుతుంది? మొదటి రోజే గవర్నర్ ప్రసంగం కోసం కొనసాగించాల్సిన సభని పర్సనల్గా వెళ్ళిపోయి ఎవరికి వారు తిట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మున్ముందు ఎలాంటి సభను చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఈరోజు చూసేది మనం రాబోయే రోజులకు శాంపిల్ కింద తీసుకోవాలి. ఇది ట్రయల్ శాంపిల్ ఇలా అంటుంటాం కదా, శాంపిల్ లాగా తీసుకోవాలి. అఫ్కోర్స్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అనేది మొదలైంది. మొదట కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు, రామ్మోహన్ రెడ్డి, తర్వాత వివేక్ మాట్లాడారు, తర్వాత కేటీఆర్. సహజంగా అందరూ కేటీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తుంటారు. కేసీఆర్ ఎలాగో సభలో లేరు. గతంలో కూడా చాలా వరకు సభలో కేటీఆర్ డీల్ చేస్తుండేవాడు కదా, సభా వ్యవహారాల మంత్రిగా. సో ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ప్రభుత్వం ఓటమికి గురైంది, గత ప్రభుత్వము. దానికి ముఖ్యమైన కారణం కేసీఆర్ గారు కాస్త ప్రజలకు దూరం అయ్యారు, అసంతృప్తి తెచ్చుకున్నారు, బీఆర్ఎస్ మీద ఆశలు ఎక్కువ ఉన్నాయో విన్నారు, ఇట్లాంటి ఫిర్యాదులు. కానీ మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది అనే పద్ధతిలో ఆ వాతావరణం ప్రజల్లో ఉందా? దాన్ని కాంగ్రెస్ ఏమో ఆ కోణంని ముందుకు తెచ్చినప్పుడు, అంటే గవర్నర్ ప్రసంగంలో కొన్ని విమర్శలు కాకుండా మొత్తంగా కేంద్రం యొక్క ప్రస్తావన లేకుండా, కాంగ్రెస్ బీజేపీలో ప్రస్తావన లేకుండా మొత్తం ఈ గత ప్రభుత్వంలో ధ్వంసం అయిపోయిందని చెప్పడం అనేసరికి దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పాయింట్గా తీసుకుంది. సో కేటీఆర్ ఏంటంటే కాంగ్రెస్ రూల్ వర్సెస్ బీఆర్ఎస్ రూల్ అనే లైన్ ఆయన తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాట్లాడాలి. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? సో మీరు కాదా, ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవచ్చు దీని అంతటి వల్ల. ఏదో అందరూ దొంగలే అన్నట్టుగా అందరూ అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే, అందరూ కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, బీఆర్ఎస్లో అటు ఇటు చెక్కిళ్ళు కొట్టుకుంటూ ఇదంతా కూడా చేసిన వాళ్ళే. కాబట్టి రాజకీయాలు అనేవి కానీ చరిత్ర అనేది ఒక క్షణంతో ఏదో మారిపోతుంది అన్నట్టు, ఒకరినే దోషులు ఒకరే నిర్దోషులు అనే పరిస్థితి అక్కడ లేనట్టుగా ఉంది. ఒకటైతే నిజం, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా విమర్శలు, ప్రజాస్వామ్య కోణము, తప్పొప్పులు ఉన్నా కానీ ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్గా కొన్ని పనులు చేసింది అనే ఒక భావం అయితే ప్రజల్లో ఒకటి ఉంది. అటువంటిప్పుడు కాంగ్రెస్ సరిగ్గా చేయలేదు, కాంగ్రెస్ అవినీతి, కాంగ్రెస్ అవసరం. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గుర్తించాల్సింది. ఆయన 2017లో వచ్చారు, కానీ కాంగ్రెస్కు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆయన రావటం పొరపాటు, అది కూడా నేనేమి దాని గురించి చెప్పట్లేదు. కాబట్టి కాంగ్రెస్ మీద విమర్శ లేకుండా భారతదేశంలో రాజకీయాలు నడవు. అలా అని కాంగ్రెస్ను తిట్టి బయటపడదామని ఏ నరేంద్ర మోదీయో ఇంకొకరు అనుకుంటే అది కూడా కుదరదు. కాంగ్రెస్ చేసిన మంచి ఉంది, కాంగ్రెస్ చేసి, ఎందుకంటే ఈ దేశంలో ప్రీమియర్ పొలిటికల్ పార్టీ మొదట ఉంది అదే, కాబట్టి ఇప్పుడు బలహీనపడింది. కాబట్టి ఇక్కడ కేటీఆర్ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినవి అవన్నీ విమర్శలు చేసినప్పుడు దాన్ని స్వీకరించడం కాంగ్రెస్ కష్టంగా ఉంది. ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ఏంటి? 2014 తర్వాత విషయాలే చర్చించాలి తెలంగాణ అన్నప్పుడు అదే అన్నది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. ఎందుకంటే అంత వెనక్కు పోతే వాళ్ళకు సమస్య. కాబట్టి అసలు మీరు అవన్నీ చేశారు కాబట్టి తెలంగాణ ఇట్లా అయింది, మేము వచ్చి దాన్ని పట్టాలెక్కించాం, మేము వచ్చి అభివృద్ధి చేసామనేది ఇటు బీఆర్ఎస్ యొక్క వాదన. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది క్రక్స్ అనమాట. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో కీలకమైన అంశం దీని చుట్టే తిరిగిపోతుంది. అది మీరు ఈరోజు కేసీఆర్ సెట్ ది టోన్, అంటే సహకరిస్తాము, మంచి మాటలు అవి అయిపోయినాయి. ఇంకా అది అయిపోయింది. ఇంకా సభాపర్వం కాస్త సంఘర్షణ ఘట్టంలోకి ప్రవేశించింది. సార్, మరొక విషయం, గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పులు తడగ్గా ఉంది. అది వినడానికే సిగ్గుపడుతున్నా అని కేటీఆర్ గారు మాట్లాడింది. నేను ఎలా చూడాలి? అంటే మరి వాళ్ళ ప్రభుత్వం మీద విమర్శలు కాబట్టి ఆయన అలా అనొచ్చు. వీళ్ళు ఎప్పుడు అప్పు ఉంది, మీరు అప్పులే చెప్తున్నారు, మేము ఆస్తులు కూడా కల్పించాం, ఆస్తులు లెక్క చెప్పాలని ఆయన అంటారు.
ఉదాహరణకు విద్యుత్ శక్తి బోర్డుకి 80,000 కోట్ల అప్పు అని మీరంటే మేము ఇన్ని సబ్స్టేషన్లు పెట్టాము, ఇన్ని పవర్ హౌస్లు నిర్మించాము, మొత్తం హైటెక్ లైన్లు హై వోల్టేజ్ లైన్లు లో వోల్టేజ్ లైన్లు నేసాము. కాబట్టి మీరు రెండో వైపు చూపించట్లేదు. అదే నేను చెప్తుంది. మేము తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు తెచ్చాం. కేసీఆర్ సభలో 1-2 సార్లు చెప్తుండేవాళ్ళు, బరాబర్ అప్పు తెచ్చినాం, ఇంకా తెస్తాం, ఇదంతా ప్రొడక్టివ్ లోన్ అని. మేము తెచ్చింది ప్రొడక్టివ్ లోను, మేము అసెట్ సృష్టించాము, మీరేమో కేవలం అప్పులు తెచ్చారనేది వాళ్ళ యొక్క వాదన. కాబట్టి ఇక్కడ ఇది జరగబోతుంది. ఇంకా ఈ వాదన ఏకపక్షంగా దాడిని ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదు. కానీ కొంత ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది బీఆర్ఎస్కు. ఏమీ లేకపోతే ప్రజలు ఓడించారు కదా, ప్రజల తీర్పును మేము అర్థం చేసుకుంటాము, దాన్ని కూడా మేము సర్దిద్దుకుంటామని ఒక మాట కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ సమస్య అంతా ఒకటే వస్తుంది, కాంగ్రెస్ను ఏమీ అనకూడదు అన్నది మటుకు అది నిలబడదు. అది ఎక్కడ నిలబడదు. తెలుగుదేశం ఉన్న కూడా అదే సమస్య ఉండేది. మీరు వచ్చి నాళ్ళైంది కదా, మీరే చెప్పండి అంటే అంతకుముందు మీరేం చేశారు అనేది వస్తుంది. ఉద్యమం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. అందుకనే మీరు చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మొదటి వ్యాఖ్యలు చూస్తే ఆయన చాలా తెలివిగా, మీ కేసీఆర్ కూడా కాంగ్రెస్లో నుంచే వచ్చారు, అలా చూస్తే చాలామంది కాంగ్రెస్లో నుంచి వచ్చి ఉండొచ్చు. కాబట్టి అందుకనే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి